Plots time. Namaste, this is Ravi Prakash and I am back with a new video. సో ఈ వీడియో మార్కెటింగ్ పీపుల్ కోసం అండి. నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ ఫర్ మార్కెటింగ్ పీపుల్ హౌ టు సక్సీడ్ ఇన్ రియల్ ఎస్టేట్. అండి, రియల్ ఎస్టేట్లోకి వస్తే ఈజీ మనీ వస్తుంది, కోట్లు వచ్చేస్తాయి అని చాలామంది రియల్ ఎస్టేట్లోకి వస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ 6 months 1 year ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ టఫ్ జాబ్ అనేది అర్థమవుతుంది. సో ఫీల్డ్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. 100 మంది వస్తే దానిలో 5 members 3 members 4 members సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో. మిగతా వాళ్ళంతా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం వదిలేసి వెళ్తారు. సో దీనికి కొన్ని పద్ధతులు ఉంటాయండి. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ, అది గ్రహించండి ముందు. రియల్ ఎస్టేట్కి కావాల్సింది కమిట్మెంట్ అండి, డెడికేషన్, కన్సిస్టెన్సీ. సో మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు బర్నింగ్ డిజైర్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. బట్ అది అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు ఆవేశంగా చెప్తారు, బట్ అది ఇంప్లిమెంట్ చేయటం ఎలాగో వాళ్ళు కూడా చెప్పరు. దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. దానికి ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. సో మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకోండి. ఇయర్లీ గోల్, హాఫ్ ఇయర్లీ గోల్, క్వార్టర్ గోల్ అండ్ 1 month గోల్. అంటే ఈ 1 monthలో మీరు ఎంతమందిని న్యూ పీపుల్ని కలవాలి, ఎంత బిజినెస్ చేయాలి, 3 monthsలో ఎంత చేయాలి, 6 monthsలో ఎంత చేయాలి అండ్ 1 yearలో మీరు ఓవరాల్గా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది. సో వన్స్ మీరు గోల్ ఫిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయటానికి ఒక ప్లాన్ వస్తుంది, ఒక ప్రాసెస్ వస్తుంది. అవసరమైతే మీ కొలీగ్స్తో, మీ టీమ్ లీడర్స్తో లేకపోతే ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయండి, తప్పేం లేదు. సో నేర్చుకునే తత్వం ఉండాలి. హూ హ్యాస్ దట్ లెర్నింగ్ కర్వ్, వాళ్ళే సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్లో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎన్ని తెలుసు అనుకుంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద షో. సో ఇక్కడ ఏం చేయాలి, మీరు ప్లాన్ డిసైడ్ చేసిన తర్వాత ప్రతిరోజు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే డెడికేషన్, కమిట్మెంట్ ఉండాలి. బట్ డెడికేషన్ అంటే ఏంటంటే స్టేయింగ్ ఆన్ ద గేమ్. అంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు, ఒక వర్క్ చేయాలి అనుకున్నప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనం దాన్ని ప్రతిరోజు చేసి తీరాలి. స్టేయింగ్ ఆన్ ద గేమ్. దీనికి ఏం చేయాలి, దీనికి కమిట్మెంట్, డెడికేషన్ అంత ఈజీ కాదు. సో ప్రతిరోజు మీరు రీడెడికేట్ అవ్వాలి. అంటే ఒక వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉంది, ఈరోజు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు ఆ వర్క్ని యాస్టీజ్గా ఇంప్లిమెంట్ చేశారు. రిజల్ట్ పక్కన పెట్టండి, మంచి రిజల్ట్ రావచ్చు, లేదంటే నెగిటివ్ రిజల్ట్ కూడా రావచ్చు. గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇది అర్థం చేసుకోండి. మనకు కావాల్సినట్లు జరగదు. సో ఈరోజు వర్కౌట్ కాలేదు కాబట్టి రేపు నిరుత్సాహపడి మీరు ఇంట్లోనో ఆఫీసులోనో టైం పాస్ చేస్తే యూజ్ లేదు. రేపు మార్నింగ్ అగైన్ మీరు మీ గోల్కి రీడెడికేట్ అవ్వండి. ఈరోజు ఈవినింగ్ వర్క్ ఫినిష్ అయింది, లీవ్ అవుట్, రియల్ ఎస్టేట్ గురించి మర్చిపోండి, రెస్ట్ తీసుకోండి, అంతే. మార్నింగ్ మళ్ళీ రీడెడికేట్ అవ్వాలి. రీడెడికేట్ అంటే ఒక వజ్ర సంకల్పం తీసుకోవాలి. దానికి రకరకాల మార్గాలు. యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ మీద రాసుకోండి మీ గోల్ ఏంటి, ఈరోజు ఏం చేయాలనేది. రిజల్ట్ గురించి మర్చిపోండి. ఇలా 365 days ఉంటే 365 days మనం రీడెడికేట్ అవ్వాలి, రీకమిట్ అవ్వాలి. అంటే యూ షుడ్ బీ ఫుల్ ఆన్ స్టేయింగ్ ఆన్ ద గేమ్. అంటే ఇదే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ప్రతిరోజు, ప్రతి అవర్, ప్రతి మినిట్, ప్రతి సెకండ్ యూ షుడ్ బీ ఫుల్ ఆన్. ఇలా అయితే 1 yearలో మీరు 100% సక్సెస్ అవుతారు. ఇది నా గ్యారంటీ. సో దీని గురించి ఇంకేమన్నా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్లాన్ అనేది బ్రాడ్గా తెలుసుకోవాలంటే యూ కెన్ విజిట్ మై ఆఫీస్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.